ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయింది కళ్యాణ్. 2 months లో పెళ్లి. అబ్బాయి ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అవసరమైతే మా కోడలే ర్యామ్ షోలు ప్రొడ్యూస్ చేస్తుంది. వదినా, ఆ రోజు పెద్ద కోడలు నిశ్చితార్థం అంటే హడావిడిగా అనుకుని పరిస్థితుల్లో అయిపోయింది. అప్పుడు నిశ్చితార్థం పెళ్లి మొక్కుబడిగా జరిగిపోయింది. అవునత్తయ్య, కనీసం నన్ను కూడా పెళ్లికి పిలవలేదు. ఇప్పుడు ఆ పెళ్లి విషయం ఎందుకు మయూరి? ఆంటీ, తన ఉద్దేశం నాకు అర్థమైంది. నేను ఈ ఇంటి కోడలవడం నా లక్కని కొందరు అనుకుంటుంటే, కొందరేమో అసూయపడి వాళ్ళ చీప్ క్యారెక్టర్ని బయట పెట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఇంకా కుళ్ళుకునేలా గ్రాండ్ గా చేస్తే బావుంటుందని మయూరి పిన్ని ఒపీనియన్. అంతే కదా పిన్ని? ఎగ్జాక్ట్లీ సేమ్ ఫీలింగ్. సరే, ముందు నేను చెప్పేది వినండి. అరవింద్, మామ్, ఈ కార్డ్ తీసుకుని ఈరోజు నువ్వు త్రిష షాపింగ్ చేయండి. త్రిష ఆంటీ, నిశ్చితార్థం రోజు అరవింద్ టేస్టు నీ టేస్టు ప్రకారం డ్రెస్సెస్, ఆర్నమెంట్స్ మీకేం కావాలన్నా అన్నీ తీసుకోండి. ఎంతైనా ఖర్చు పెట్టుకోండి. నో రెస్ట్రిక్షన్స్. నిశ్చితార్థం రోజు రత్నప్రభాదేవి రెండో కోడలి సెలెక్షన్ ది బెస్ట్ అనేలా ఉండాలి. వదినా, అరవింద్ త్రిష బెస్ట్ లవర్స్. రేపు పెళ్ళైతే బెస్ట్ కపుల్స్. కృష్ణవేణి మేడం, నువ్వు కూడా షాపింగ్కి వెళ్ళి నిశ్చితార్థానికి కావలసిన డ్రెస్ తీసుకో. మేడం, అది అయ్యో, కృష్ణవేణి లేకుండా ఎలా వదినా? తను కూడా షాపింగ్కి రావాలి. అవును దినా. త్రిషకి కావలసిన అన్ని సెలెక్షన్స్ మయూరి అత్తే చూసుకుంటుంది. నాకు డ్రెస్ డిజైన్స్ నువ్వే సెలెక్ట్ చేయాలి. అక్క, అరవింద్ అంతలా అడుగుతుంటే ఎస్ చెప్పవేంటి? కమ్ ఆన్, నువ్వు లేకుండా షాపింగ్ చాలా బోరింగ్ గా ఉంటుంది. ప్లీజ్ అక్క. వెళ్ళు కృష్ణవేణి. అలాగే మేడం. అరవింద్, మీరు ఆ ప్రిపరేషన్స్ లో ఉండండి. థ్యాంక్ యూ మామ్. వదినా, కృష్ణవేణి అత్తయ్య మామయ్య వాళ్ళ ఫ్యామిలీని నిశ్చితార్థానికి పిలిచారా? పిలవాలి కదా వదినా. నిశ్చితార్థానికి మా కృష్ణవేణి ఫ్యామిలీని పిలవకుండా ఎలా ఉంటాం మయూరి? తప్పకుండా పిలవాలి. అరవింద్ త్రిషల పెళ్ళయ్యే వరకు అలివేణి ఇంటి వైపు రావడానికి వీల్లేదు. మయూరి, వదినా, నువ్వు ఫోన్ చేసి నిశ్చితార్థానికి పిలు. అలాగే వదినా. కృష్ణవేణి మేడం, నువ్వు కూడా ఒకసారి ఫోన్ చేసి నిశ్చితార్థానికి రమ్మని చెప్పు. అలాగే మేడం. ముఖ్యంగా మీ అక్కని కూడా నిశ్చితార్థానికి రమ్మని పిలు.
అత్తయ్య ఏంటి పొద్దుటి నుంచి మీరిద్దరు అదోలా ఉన్నారు? చంద్రకళ, నిన్న ఆఫీస్ నుంచి ఒక ఫైల్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. అది ఎక్కడుందో ఎతికి పెట్టు. అట్టాగేనయ్యా, అట్టాగే వెతుకుతా. చంద్రకళ, నీ నగలు తీసుకెళ్లి వదినకివ్వు. అబ్బా, ఇప్పుడు ఎందుకయ్యా? రేపు టౌన్ కు పోయేటప్పుడు ఇస్తానులే. మీరే మెరుగు పెట్టి తీసుకొద్దురు గాని. నాకంత టైం లేదు. ఎక్స్ట్రా చేయకుండా నగలు తీసుకెళ్లి వదినకివ్వు. చంద్రకళ, వదిన పిలుస్తుంది, వెళ్ళు వెళ్ళు. ఏమే, అల్లుడు గారు టౌన్ కు వెళ్తా అన్నారు, ఇంకా వెళ్ళలేదా? ఏది? చంద్రకళ తన నగలు తీసుకొస్తే నా నగలు తీసి ఇస్తే అప్పుడు అల్లుడు గారు బయటికి వెళ్తారు. చెల్లి, ద్రాక్ష తీసుకోవే. నాకు వద్దులే అక్క, నువ్వే తినా. ఏందే ఉత్త చేతులతో వచ్చినావు? నీ నగలేవి? తీసుకొస్తానక్క. అలివేణి, నీవి నావి నగలు మొత్తం బయటికి తీయి. అమ్మా, తాళాలేవి? అయ్యో, ఇందాక నగలు తీయబోతూ మీ నాన్న పిలిచేసరికి తాళాలు ఎక్కడో పెట్టి వెళ్ళిపోయాను. వెతుకు. ఆ తాళాలు పోతే ఇంకో తాళం ఉండలా? భగవంతుడా, బీరువా తాళాలు కనిపించకుండా పోవాలి. ద్రాక్ష పళ్ళు తినవే చంద్రకళ. రాత్రి చంద్రకళ నగలు తీసుంటేనే పోయేది. చెత్త ఐడియా ఇచ్చి కూతురు చేత తోటికోళ్ళ నగలు కూడా తీయించాను. అంత బొగ్గు. ఇప్పుడు నగలు కనిపించట్లేదని గొడవ మొదలవుతుంది. అల్లుడు గారు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అసలు దొంగతనం చేసింది తల్లి కూతుళ్ళు అని బయటపడుతుంది. భలే ఇరుక్కుపోయి ఉండలా. అమ్మా, తాళాలున్నాయి. ముందు ఈ బట్టలు పెట్టు. ఇప్పుడు ద్రాక్ష ఎగరేసి తింటుంది. నగల విషయం తెలిసాక తల్లి కూతుళ్ళని ఎగరేసి తన్నుద్దేమో. నగలు ఎక్కడున్నాయమ్మా? రెండో అర్లో ఉన్నాయి, చూడమ్మా. ఉన్నాయమ్మా. గోల్డ్ బాబాజీ గోల్డ్.
బాబాజీ గోల్డ్. బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే, రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే. రాములోరు ఎదురాయ నమ్మో ఈ వాడలోన, రాములోరు ఎదురాయ నమ్మో ఈ వాడలోన. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. వెండి బిందె తీసుకవెలది నీళ్ళకు పోతే, బిందె తీసుకవెలది నీళ్ళకు పోతే. వెంకటేశుడెదురాయ నమ్మో ఈ వాడలోన, వెంకటేశుడెదురాయ నమ్మో ఈ వాడలోన. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. శభాష్ శభాష్. దొరా ఎవరో ఫోన్ చేస్తున్నారు దొరా. ఎవర్రా? రాత్రి నుంచి ఈ కొత్త నంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయి. హలో, రిటైర్డ్ ఎస్పీ డిటి నాయక్ గారా? ఎస్ సార్ నమస్తే. నమస్తే. మీ అపాయింట్మెంట్ కావాలి సార్. మీరెవరు? నా పేరు మనోజ్ కుమార్, సైకియాట్రిస్ట్ని. ఓకే, చెప్పండి. ఒక అబ్బాయికి సైకలాజికల్ ట్రీట్మెంట్ చేయడానికి ముందు కొంత ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి కావాలి. ఇన్ఫర్మేషన్ అంటే క్రైమ్ విషయమా? క్రైమ్ కాదు, కేస్ ఇన్ఫర్మేషన్ గురించి. పాత కేసుల గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు మనోజ్ గారు. చాలా ఇంపార్టెంట్ సార్. నేను విజయవాడ నుంచి వస్తున్నాను. విజయవాడ నుంచా? అవును. అపాయింట్మెంట్ కొరకు మీకు మెసేజ్ పెట్టాను. నేను చూసుకోలేదు. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాక విజయవాడ నుంచి బయలుదేరదాం అనుకున్నాను, బట్ మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మీ అడ్రస్ తెలుసు, అందుకే మీ దగ్గరికి బయలుదేరాను. సరే, ఎలాగో బయలుదేరని అంటున్నారు కదా, వచ్చేయండి. మధ్యాహ్నం లంచ్ టైంకి కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ ఓకే.
వస్తున్నావు. రారా, నిన్ను వదిలిపెట్టను. ఏమ్మా, ఇందాక నేను నీకు ఒకటి ఇచ్చినాను కదా, నొప్పిగా ఉండదా? నేను కూడా ఒకటి పీకినాను, నొప్పిగా ఉన్నదా? ఈ గోబా గుయ్యమండోదే. నాకు కూడా 2 గోబలు గుయ్యమన్నాయే. అమ్మో, అంటే ఇందాక మా తోటకోళ్ళ నగలు బీరువాలోంచి తీయటం కల కాదు, నిజమే. అది నిజమే గాని మనం అర్ధరాత్రి మీ అక్క నగలు కొట్టేసి సొమ్ములో పెట్టింది నిజమే కదమ్మీ? గోల్డ్ బాబాజీ గోల్డ్ అని తవ్వి చూస్తే చెంపులో బొగ్గులు రావటం కూడా నిజమే కదమ్మా. మరి మన బంగారం అక్క బంగారం చెంపులో పెట్టి పూడ్చి పెడితే అక్క బంగారం బీరువాలోనే ఉంది, మన బంగారం మాత్రం బొగ్గైపోయినదమ్మా. ఇదెట్టా జరిగినది? ఏమోనమ్మీ, నాకేమీ అర్థం కావట్లేదు. ఇదంతా గోల్డ్ బాబాజీ గోల్డ్ మోసం. అయ్యో, మళ్ళీ అదే మాట. ఆ గోల్డ్ బాబాజీ గోల్డ్ ఎత్తుకెళ్ళిపోతే మన నగలు మాత్రమే తీసుకెళ్లిపోయి అక్క నగలు ఎందుకు వదిలేస్తాడమ్మా? నిజమేమ్మీ, పైగా ఆ నగలు శుభ్రంగా బీరువాలో ఉండలా. ఏమైనా ఆ గోల్డ్ బాబాజీ గాడు మళ్ళీ గాని నాకు కనిపిస్తే ఆడు మక్కలు ఇరగ తీసేస్తారమ్మే. అబ్బా, మీ అల్లుడికి బంగారం పోయి బొగ్గయిందని తెలిస్తే మనిద్దరు మక్కలు ఇరగదీస్తాడే తల్లి. పోలే, ఈ ఒక్క విషయంలో మాత్రం మనం సంతోషించాలే. ఎందుకమ్మా? మీ తోటి కోడలు బంగారపు నగలు కూడా బొగ్గయి ఉంటే దొంగతనం, పోలీస్ స్టేషను, అసలు దొంగలు మనమే అని అల్లుడు గారికి తెలియడం. అమ్మో వద్దమ్మీ, బొగ్గు బొగ్గైపోయి ఉండరా? నిజమేనమ్మా. హలో, హాయ్ చంద్రకళ. ఆ మయూరి, నువ్వా? గోల్డెన్ స్కీమ్ లో కొన్న నగలు మీ ఆయనకి చూపించావా? చూపించాను, చాలా బాగుంటాయన్నారు. నెక్స్ట్ ఇంకో స్కీమ్ లో జాయిన్ చేస్తాను. ఈసారి బంగారు గాజులు కొనుక్కో. ఏం కొంటామో ఏమో, అంతా గోల్డ్ బాబాజీ గోల్డ్. సరే, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఏంది మయూరి? మీ అక్క, అదే నీ తోడికోడలు కూడా ఉందా? లేదు. ఏమి పిలవాలనా? మీ తోడికోడలతో కూడా మాట్లాడాలి. ఎవరు? మయూరా? ఇదిగో మా అక్క మాటల్లోనే వచ్చేసినది. అయితే ఇవ్వు. అక్క, మయూరి నీతో మాట్లాడుతుందంట. ఏమ్మా మయూరి, బాగున్నావా? బాగున్నాను వరలక్ష్మి గారు. రేపు మా అరవింద్ నిశ్చితార్థం. దగ్గరలో ముహూర్తాలు లేవని హడావిడిగా పెట్టుకున్నాం. అందుకే ఇంటికొచ్చి పిలవలేకపోతున్నాం. పర్లేదులేమ్మా, అందరికీ ఫోన్ చేసి పిలుస్తున్నాం. ఇదే ఆహ్వానంగా భావించి సకుటుంబ సపరివార సమేతంగా రావాలి. శుభం, తప్పకుండా వస్తాం. ఉంటానండి, నమస్తే. అమ్మా, నిశ్చితార్థానికి మనందరం వెళ్దాం. కృష్ణ విని చాలా సంతోషపడుతుంది. వాళ్ళు పిలిచారు, సంతోషం. కానీ మనం వెళ్ళడం అన్నది మన చేతుల్లో లేదు. మీ నాన్న ఒప్పుకోవాలి కదా. నన్ను ప్రేమించి మోసం చేసి వెళ్ళిపోయిన త్రిష తనే